Welcome to Easy Admissions YouTube ఛానల్. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎవరైతే ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ చేసుకున్నారో సో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఏప్రిల్ 2024 ఎగ్జామ్ రాయడానికి ఆర్ ఎవరైతే ప్రీవియస్ ఇయర్స్ సో ప్రీవియస్ అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్ పాస్ అవ్వలేదు సో బ్యాక్లాగ్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ కూడా ఏప్రిల్ 2024లో ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు. సో చాలా రోజుల నుంచి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది సో వెన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో ఫైనల్గా ఈరోజు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు టాస్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ సో ఇంటర్మీడియట్ ఏప్రిల్ 2024లో ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసుకోవడానికి డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ డేట్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ లేట్ ఫీజ్ అండి. సో వితౌట్ లేట్ ఫీజు ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ ఇది ఫ్రెష్ స్టూడెంట్స్ అండ్ సప్లిమెంటరీ బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి కూడా సేమ్ ఫీజ్ డేట్స్ అప్లికబుల్ అవుతాయి. సో వితౌట్ లేట్ ఫీజ్ వచ్చేసి మీకు 12th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్ ఫీజు యాక్సెప్ట్ చేసుకోవడానికి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 21st ఫిబ్రవరి సో 21st ఫిబ్రవరి 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట ఫర్ పేయింగ్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ వితౌట్ లేట్ ఫీజ్. అండ్ అలాగే విత్ లేట్ ఫీజు ఆఫ్ ₹25 పర్ సబ్జెక్ట్ అనమాట. సో పర్ సబ్జెక్ట్ ఇది ఎప్పటి నుంచి అంటే మీకు 22nd ఫిబ్రవరి 2024 నుంచి 7th సో సారీ 27th ఫిబ్రవరి 2024 వరకు పే చేసుకోవచ్చు. ఇది విత్ లేట్ ఫీజు ₹25 ఒక పేపరు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్కి ₹100 ఒక పేపర్ అయితే ₹125 ఇంటూ 5 అలాగా పే చేయాలి. అండ్ అలాగే విత్ లేట్ ఫీజ్ ఆఫ్ ₹50 సో ₹50 పర్ పేపర్ ఇది ఎప్పుడు నుంచి అంటే 28th ఫిబ్రవరి సో 28th ఫిబ్రవరి 2024 నుంచి 4th మార్చ్ అండి. సో 4th మార్చ్ 2024 వరకు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది డేట్స్ అనమాట. అండ్ దీని తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది లేటర్ అండి. అది ఇప్పటివరకు అయితే మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇన్ టైంలో పే చేసుకోండి. ఈ ₹25 ₹50 కూడా ఎందుకు లేట్ ఫీజు. సో 12th నుంచి స్టార్ట్ అవుతుంది. 21st లోపల వితౌట్ ఫైనే పే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనికి పే చేయాలి అంటే మీకు అడ్మిషన్ నంబర్ అనేది కావాల్సి వస్తుంది. సో అడ్మిషన్ నంబర్ మ్యాండేటరీ అండి పే చేయడానికి. ఇది మీ స్టడీ సెంటర్లో మీరు ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నారో అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అడ్మిషన్ నంబరు. ఒకవేళ మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయి ఉంటే అడ్మిషన్ నంబర్ అనేది అలాట్ అయి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్కి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేసి అడగవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి, ఎందుకంటే బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.